ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గర్ల్స్. Good morning. గుడ్ మార్నింగ్. Good morning, sir. మార్నింగ్. Hello, sir. మార్నింగ్. Good morning. కళ్ళు, చెవులు, ముక్కు, పెదవులు అన్నీ ఓకే. ఈ బొట్టే నాట్ ఓకే. బొట్టు సైజు కొంచెం తగ్గించు, చూడడానికి సూపర్ గా ఉంది. హాయ్ శృతి. Hi, sir. ఓ ఓ Sorry, ఇట్స్ sir. ఓకే, ఇట్స్ ఓకే. చూసావా బరువు ఎక్కువైసరికి ఎలా జారిపోయాయో. సో క్యూట్. హాయ్ సీత. Hello, sir. కూర్చో 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 కూర్చో. సీత, రాత్రే రాశాను నీ మీద కవిత, వీలైతే రేపు వినిపించి పెడతా. అది సరే గానీ ఇన్ని రోజులు నేను లేనుగా, మీరంతా ఎలా ఉన్నారు? చాలా డల్ గా ఉంది ఓ సార్. రియల్లీ? మీరు ఎంత మంచివాళ్ళో మీరు ఇక్కడ లేనప్పుడు మా అందరికీ అర్థమైంది సార్. ఆహాహా, ఏమో అనుకున్నాను కానీ ముద్దురు ముద్దురు. యాక్చువల్లీ మనలాంటి యూత్ అంతా ఫారెన్ వెళ్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏం చేద్దాం, ఆంటీతో వెళ్లాల్సి వచ్చింది. అందుకే మీ అందరికి ఫారెన్ నుంచి అందమైన గిఫ్ట్స్ తెచ్చా. ఇదిగో నీకు పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ సార్. మరి నాకు రేణు, నీకోసమే ఈ చైన్. మరి నాకేం తెలీదా సార్? నేనే వచ్చేసాను కదా, నీకు ఇది చాలదా? టూర్ లో బాగా ఎంజాయ్ చేశారా సార్? ఏం ఎంజాయ్మెంటో ఏంటో, ఎప్పుడు చూసినా ఫైల్స్ రూల్స్ అంటూ బుర్రంతా తినేసింది. 4 రోజులు పనిచేసేసరికి జ్వరం వచ్చేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది సార్? టెంపరేచర్ పెరిగింది సీత. మీరంతా వచ్చుంటే కాస్త గ్రూప్ డాన్స్ ఆడి చెమట్లు పట్టించుండేవాళ్ళు. ఏం చేస్తాం, ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఆడోళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టావా? కాన్ఫరెన్సా? రామరామా. మధ్యలో ఆయన పేరెందుకో? ఏంటది? పర్ఫ్యూమ్ సార్ ఇచ్చారు. గో టు యువర్ వర్క్. బాయ్ గర్ల్. ఏడవకు శ్వేత, ప్లీజ్. గురువారం ఉదయం 11 గంటలకి నా పెళ్లి. ప్లీజ్ ఏదో ఒకటి చేయి మూర్తి. నా వల్లే అవుతుంది శ్వేత. అట్లీస్ట్ నేను చనిపోతే నన్ను చూడడానికైనా వస్తావా? శ్వేత, కొందరు ఇంతే, ఏడుస్తూనే పుడతారు, ఏడుస్తూనే బతుకుతారు. పాపం. ఏం చేస్తున్నావు? ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి మంచి పేరు తెద్దామని. ఓవర్ యాక్షన్ ఆపు. ఓవర్ యాక్షనా? ఆ అమ్మాయిలతో నవ్వులేంటో జోక్స్ ఏంటో ఆహా. నువ్వే కదా అందరితో సోషల్ గా ఉండమని చెప్పావు. నేను అందరితో సోషల్ గా మూవ్ అవ్వమని చెప్పాను, సరసాలాడమని కాదు. సరసాల? తనకి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చావా? వచ్చేటప్పుడు హ్యాబిట్స్ లో కొన్నాను. ఓహో, సాయంకాలం పార్టీకి ఇలాగే వస్తావా? లేదు, వేరే బట్టలు వేసుకొస్తాను. అంటే మొన్న యూరప్ ట్రిప్ లో హోటల్ రూమ్ లో విశ్వరూపంతో నిల్చున్నావుగా, ఆ టైప్ లో వస్తావా? తల బద్దలైపోతుంది బాబోయ్. ఏం చిన్నమ్మా, ఇది నిజమైన కన్నీరా, ఉల్లిపాయ కన్నీరా? ఓహో, నిన్న రాత్రి నేను ఎక్కువగా తాగానని కోపమా? ఇంకెప్పుడు నేను మందు ముట్టుకోను, ఓకేనా? నీకేదైనా అవుతుందేమోనని రాత్రంతా మాకు నిద్ర పట్టలేదు బాబు. ఏం చిన్నమ్మా, మీరంతా నాతోనే ఉన్నారుగా. మేం బ్రతుకున్నంత వరకు నీతోనే ఉంటాం బాబు. చచ్చా, ఆ మాట్లాడి చిన్నమ్మా. మరేం చేయమంటావు? నే చెప్పిన మాట విని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా. ఆ ఒక్క విషయంలో మాత్రం బలవంతం చేయొచ్చు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జీవితాంతో ఇలాగే ఉండిపోతావా బాబు? ఎప్పుడో జరిగింది కాదు చిన్నమ్మా, ఎప్పుడు జరిగేది అదే. ఈ ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నీకేం తెలీదు బాబు. మీకే ఏం తెలియదు చిన్నమ్మా. ఈ ఆడవాళ్ళకి ప్రేమించడమే తెలుసు, పెళ్లి చేసుకునే ధైర్యం ఉండదు. ప్రేమించేటప్పుడు అమ్మ నాన్నల్ని మర్చిపోతారు, పెళ్ళప్పుడు ప్రేమికునే మర్చిపోతారు. కుర్రాళ్ళు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు, కానీ ప్రేమించాక జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకుంటారు, కానీ మర్చిపోవడానికి చిటికెలో మర్చిపోతారు. ఎవరెందుకు చిన్నమ్మా? అంజలి అంజలి గురించి మాట్లాడదు. నా కోసం చస్తానంది. నేను చావు బతుకుల మధ్య ఉంటే వేరే వాడిని చేసుకుని వెళ్ళిపోయింది. ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడదు, వదిలే. తను మర్చిపోయినంత తేలిగ్గా నేను మర్చిపోలేను చిన్నమ్మా. తలుచుకున్నప్పుడల్లా రక్తం ఉడికిపోతుంది. అలా మాట్లాడకూడదయ్యా, తప్పు. తన గురించి ఏం మాట్లాడినా తప్పులేదు చిన్నమ్మా. అయ్యో. ఒకప్పుడు తన కోసం చచ్చిపోవాలనిపించింది, కానీ ఇప్పుడు కనిపిస్తే చంపేయాలనిపిస్తుంది. లేదవి, లేని వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. ఏమన్నా? నిజం చెప్పు, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఆ రోజు యాక్సిడెంట్ లో అంజలు చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. మరి పెళ్లి ఇన్విటేషన్స్ అన్ని అదంతా అబద్ధం. నువ్వు మర్చిపోవటం కోసం
తాతయ్య అలా అబద్ధం చెప్పారు. పెళ్లి కూతురు ఎక్కడుంది? రూమ్లో ఉంది. శ్వేత, శ్వేత, నేను అభిషేక్ ని తలుపు తెరువు. శ్వేత, 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 ఏంటి? వదులు, వదులు. సార్, వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నాకు వీడికిచ్చి చేయడం ఇష్టం లేదు. చెప్తే వినిపించుకోవా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, పండగలకో పబ్బాలకో వచ్చేవాడివి. కానీ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలి, లేదంటే సంసారం చేయడం కష్టం అవుతుంది. ఏయ్, నా పిల్ల గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? అమ్మాయిని తీసుకెళ్ళరా, ముహూర్తానికి టైం అవుతుంది. ఏయ్, చెప్తే వినపట్టలేదా? నేను పెద్దలతో మాట్లాడితే చెప్తే అర్థం కదా నీకు? అమ్మాయికి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నాను కదరా. ఏయ్, నా కూతురు గురించి నాకు తెలుసు, నీకేం తెలుసు? ఏంటయ్యా నీకు తెలిసింది? నీ కూతురు లోపల చచ్చిపోతుంటే బంధువులతో కూర్చొని బాతాకని కొట్టడమా? పరువు గురించి ఆలోచిస్తున్నావు, కూతురు గురించి ఆలోచించావా? ఏంటయ్యా వీడికి తక్కువ? చూడ్డానికి అందంగా ఉన్నాడు, నెలకు 30,000 సంపాదిస్తున్నాడు. నీ కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలయ్యా? కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నానని సంతోషిస్తున్నావు, కానీ తన లోపల చచ్చిపోతుంది. చూడండి, ప్రేమ కోసం ప్రేమికులు చచ్చిపోవడం, త్యాగాలు చేసుకోవడం ఒక్కపటి మాట. ప్రేమ కోసం పెద్దోళ్ళని ఎదిరించాలి, వాళ్ళ ముందే బతకాలి. అలా కానప్పుడు ప్రేమించకూడదు. వెళ్ళు, శ్వేతతో పెళ్లి పీటల మీద కూర్చో. వెళ్ళు. చూడండి, ఆశీర్వదించాలనుకునే వాళ్ళు ముందుకు రండి, ఆపాలనుకునే వాళ్ళు అక్కడే ఉండండి. ఈసారి ఎవరొచ్చినా పెద్ద చిన్న అనే తేడా చూడను, అడ్డంగా నరికి పడేస్తా. తొందరగా బయలుదేరండి, వెళ్దాం. పిల్లలు ఎక్కడే రెడీయేనా? రెడీ అన్నా. ట్యాంక్ నిండా డీజిల్ ఉంది, టైర్ల నిండా గాలి ఉంది, బండి కండిషన్ ఉంది, వెళ్ళిపోదాం. అరే నీ మొహం తగలయ్యా సన్నసి, ఆ స్టీరింగ్ దగ్గర డ్రైవర్ లేడు, ముందు ఆడు ఎక్కడ ఉన్నాడు చూడు. 6 గంటలకు ముహూర్తం, అరగంటలోపు ఎక్కడి నుంచి బయలుదేరలేదు అనుకో, అంజనట్టు కుట్టి చంపేస్తాను. 3 గంటల నుండి ముస్తాబ్ అవుతూనే ఉన్నారు, బుద్ధి జ్ఞానం ఉందో లేదో. ఏయ్, తొందరగా బయలుదేరండి. పదరా, బయలుదేరదామా బాబు? పర్వాలేదులేండి, ఇంకో 2 గంటల్లో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో అందరం తాపీగా బయలుదేరదాం. బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎక్కడే మెల్లిగా తిను బాబు, మన తోటలో పండిన పండే, తిను, బాగా తిను. ఏంటమ్మా ఇంకా ఇక్కడే కూర్చున్నావు? అవతల ట్రైన్కి టైం అవుతుందిరా. రండి. కూర్చోండి. వెళ్ళే దారిలో ఒకళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఫోన్లోనే చెప్పొచ్చు కదా, అంత ఇంపార్టెంట్ అయితే ఇచ్చేసే వెళ్దాం. రేయ్, బస్ తీయండి తొందరగా. రేపు ఉదయం 9 గంటలకు నాకు పెళ్ళి. మోస్ట్లీ మనిద్దరం మీట్ అవడం ఇదే లాస్ట్ అనుకుంటా. నేను పెళ్ళయ్యాక ఉద్యోగం చేయటం తనకిష్టం లేదు. మరి నీకు? దూరం అవుతుంటే శత్రువులు కూడా కంట నీరు పెట్టుకుంటారు, కానీ నువ్వు ఇంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేం అనిపించట్లేదా? నన్నేం చేయమంటావు అభి? నువ్వు ఈ మాటని విఎన్ఆర్ టవర్ మీద అడగాల్సింది. నీకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ ఇంత కోపం ఉందని తెలియదు ఐశ్వర్య. ఐఎమ్ రియల్లీ సారీ. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. టైం అవుతుంది, రండి. ఏమండి, ఒక్క నిమిషం. పెళ్లి శుభలాకి ఇచ్చాం కదా అని ఊపుకుంటూ పెళ్లికి వచ్చేవద్దని మీ అబ్బాయికి చెప్పండి. ఏదో కలిసి తిరిగారు కదా అని తెలిసి ఊరుకుంటుంటే మీ అబ్బాయి రూటు వేరేగా ఉంది. మేము పల్లెటూరు వాళ్ళం, అక్కడ ఇలాంటివి చెల్లవు. పళ్ళల్లో వేసి పెట్రోల్లో కిరోసిన్ పోసి మిక్స్ చేసి అమ్మే కంత్రి నా కొడుకు నేను. మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి. ఆ అమ్మాయికి నీకు మధ్య ఏమైనా
ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? వద్దు బాబాయ్. రే అభి, ఆ రోజు తొందరపడి తప్పు చేశావు, ఈ రోజు ఆలస్యం చేసి తప్పు చేస్తున్నావు. ఆ పిల్లంటే ఇష్టమని ఒక్క మాట చెప్పు, క్షణంలో ఆ పిల్ల ఆఫ్ చేస్తాను. లేదు బాబాయ్, ఆ మాట నేనంటే బాగోదు. ఐశ్వర్య అనాలి. నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పొచ్చు కదా, ఒకే ఒక్క మాట. చెప్పలేదు బాబాయ్. హలో అభి, అభి, నీకు నా మీద ఉన్నది స్నేహం, ప్రేమ, కోపము నాకు తెలీదు. కానీ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని ఎన్నోసార్లు తెలియచేశాను. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చాను. నువ్వు వేరే అమ్మాయితో సరదాగా మాట్లాడుతుంటే కోపడ్డాను. ఇంతకంటే నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు అభి. అయినా ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను వదిలి వెళ్ళిపోవటం నా వల్ల కాదు అభి. నువ్వు ఒక్కసారి చెప్పు నన్ను పెళ్లి చేసుకోవద్దని, అన్నీ వదిలేచేస్తాను. ప్లీజ్ అభి, ప్లీజ్ సే సంథింగ్. సే సంథింగ్. హలో 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 ఐశ్వర్య. అభి, ఐశ్వర్య, హలో ఐశ్వర్య, హలో ఐశ్వర్య, నేను చెప్పేది వినపడుతుందా? హలో హలో ఐశ్వర్య. నాన్నా, నేను బంకు, వదిన నీళ్ళలో జంపు. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికిన లేదు కదా. టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఏమైంది? ఏం లేదు, జీవితంలో మొట్టమొదటిసారిగా అమ్మాయికి ముద్దు పెడుతున్నాను. అది కూడా పోయి ఈ రాహుకాలంలో ఎందుకని. నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతావా? నాకు తెలుసు మనిద్దరి అభిప్రాయాలు ఒకటే, ఆలోచనలు ఒకటేనని. నీ లిప్స్టిక్ కాన్సెప్ట్ విన్నప్పుడు నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా? యాజ్ ఇట్ ఈస్ నేను అనుకున్నదే నువ్వు చెప్పావు. నాకు ఆ రోజే అనిపించింది నువ్వు నేను ఒకలాగే థింక్ చేస్తావని. ఐషు, నువ్వు నా అర్ధాంగివి, నీ దగ్గర నిజం ఎందుకు దాచాలి? దీన్ని tehelka.com అంటారు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి తమ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది, అది సహజం. నేనేం చేశానంటే ఈ మైక్ ని టేబుల్ కింద పెట్టి నీ కాన్సెప్ట్ అన్ని వినేశా. ఇక్కడ ఆట అయిపోయింది, అక్కడ ఆట మొదలైంది.